హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో 2 డేస్ నుండి మా ఊర్లో అయితే చిన్నగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో పెరట్లోకి వచ్చాను మార్నింగ్ లేచి. ఇలా చెట్టు నిండా పువ్వులు అయితే నిండుగా అయ్యాయండి. ప్రతి ఒక్క కొమ్మకు కూడా ఫ్లవర్స్ అయితే 3-4 ఫ్లవర్స్ అయితే అయ్యాయి. చిన్న చినుకులు అయితే పడుతూ ఉంటున్నాయి. సో అలా పడటం వల్ల ఇలా చెట్టు నిండా ఫ్లవర్స్ అయితే నిండుగా అవుతున్నాయి. ఇలా వర్షాలు పడేటప్పుడు అయితే నర్సరీకి వెళ్ళి గులాబీ మొక్కలు తెచ్చుకొని నాటుకుంటే మంచిగా అవుతాయి. బట్ నాకు మంచి మట్టి లేదండి పెరట్లో. సో అందుకే గులాబీ మొక్కలు ఏవి కొనుక్కొని నేను పెట్టలేదు. సో ఇక్కడ వచ్చేసి నేనైతే మొన్న కొయ్యి బొమ్మలు కొన్నాను కదండి. ముందటి వీడియోలో కొయ్యి బొమ్మలు కొనే వీడియో పెట్టాను కదా. సో కొయ్యి బొమ్మలు అయితే కొనేసాను, కానీ పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదు మా రూమ్లో అయితే. సో నేను అది ఏం చేశానంటే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా, సో అక్కడ పెట్టాను నేనైతే ఆ బొమ్మల్ని కొనేసి. మీకు ఇప్పుడు చూపిస్తాను అవి ఎలా పెట్టాననేసి. సో మా హాల్లో పెడదామంటే హాల్కి ఎక్కడ కూడా మాకు సెల్ఫ్లు అయితే ఇవ్వలేదు. సో అందువలన ఇలా పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్కి ఇలా ఇచ్చారు కదా, అక్కడైతే 2 పెట్టేశాను. ఆ 2 బొమ్మల్ని అక్కడ అలా పెట్టేశాను. మంచిగా బొమ్మలన్నీ కొనుక్కొని పెట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా మాకు సెల్ఫ్లు అయితే అసలు ఎక్కువగా ఇవ్వలేదు. కిచెన్కి కూడా సెల్ఫ్స్ ఎక్కువ లేవు, హాల్కి కూడా లేవండి. సో అందువలన నేను ఏమైనా కొనుక్కొని హాల్లో కూడా ఇప్పటి వరకు అయితే నేను ఏమీ పెట్టలేదు, ఎందుకంటే మొత్తం వాల్ ఇచ్చేసారు దానికి. సో పెట్టుకోవడానికి ప్లేసెస్ లేక బొమ్మలు అయితే ఎక్కువగా ఎప్పుడూ తీసుకోను. ఈ రాణిగారి బొమ్మ చూసారా, బొట్టు బొమ్మ అనే సాంగ్కి స్టెప్ వేసినట్టు ఎలా ఊగుతుందో. ఇక్కడ పెట్టానే కానీ నా పిల్లలు ఒకవేళ డ్రెస్సింగ్ టేబుల్ కదిపేటప్పుడు మళ్ళీ అవి ముందుకు పడిపోతాయేమో అని కూడా భయమేస్తుంది. సో మొత్తానికి బొమ్మలు కొన్నాను కాబట్టి ప్లేస్ లేకపోయినా సరే ఎక్కడో ఓ దగ్గర అయితే పెట్టేసాను అలా. ఇంకా లంచ్ టైం అయితే అయ్యింది. ఈరోజు వచ్చేసి నేను ఎగ్స్ అండ్ టమాటో కర్రీ అయితే వండుకున్నాను. ఒక లాగ్లో వచ్చేసి ఒక సిస్టర్ నాకు, మీ సిస్టర్ మ్యారేజ్ వీడియోస్ ఉంటే పెట్టండి అని చెప్పింది. సో మ్యారేజ్ వీడియోస్ అంటే నాకు ఎక్కువగా లేవు, అక్కడక్కడ అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను ఎక్కువగా వీడియోస్ తీయలేదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈమె మా చెల్లి. సో మా అమ్మకి మేమిద్దరం ఆడపిల్లలం. సో ఈ వీడియోస్ వచ్చేసి అక్కడక్కడ చిన్న వీడియోస్ తీసినవి అయితే ఉన్నాయి. సో మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి పెళ్ళికి ముందు పందిర్రాట చేస్తాం కదా, మా ఊరు సైడ్ అయితే పందిర్రాట అంటారు. సో అలా మేము ఇక్కడ పందిర్రాట అయితే చేస్తున్నాము. సో చూసారు కదా, చుట్ట బంధుమిత్రులు అందరితో అయితే ఇక్కడ పందిర్రాట అయితే జరుగుతుంది. సో మా చెల్లి పక్కన కూర్చున్న వాళ్ళు మా పిన్ని వాళ్ళైతే మా చెల్లికి కన్యాదానం ఇచ్చారు. ఆల్రెడీ మా అమ్మ వాళ్ళైతే 4గురికి కన్యాదానం ఇచ్చారు. సో అందువలన మా పిన్ని వాళ్ళైతే మా చెల్లికి అయితే కన్యాదానం ఇవ్వడం జరిగింది. మా పిన్నికి వచ్చేసి 2 అబ్బాయిలు. సో అందువలన మా చెల్లి పుట్టిన తర్వాత మా అమ్మతో అయితే నేనైతే చిన్నదానికి కన్యాదానం ఇస్తానని చెప్పిందట. సో అందువలన అలా కన్యాదానం ఇవ్వడం జరిగింది. మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ చిన్నాన్న కూతురు తనైతే. ఏదైనా మన చుట్టాలు బంధువులు మనతో అంత ప్రేమగా ఉండాలంటే మనం అదృష్టం చేసుకొని ఉండాలి కదా. ఎందుకంటే ఈ రోజుల్లో బంధువులు చుట్టాలు దగ్గర వాళ్ళే దూరం అయిపోతున్నారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళందరూ మా మేనత్తలు, మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళు. మా చెల్లి పెళ్లి ముందు రోజు తనకైతే అత్తవారింటికి వెళ్ళిపోద్ది కదని అలా భోజనం పెడుతున్నారు. సో మా అమ్మ వాళ్ళ ఇంటి ఫంక్షన్లో అయితే నేను ఈ లెహంగా కట్టుకుని ఇలా రెడీ అయిపోయాను. ముందు ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది కదా, సో ఆ ఫంక్షన్కి అయితే నేను ఇలా లెహంగా అయితే కట్టుకున్నాను. సో ఫ్రెండ్స్, నా లెహంగా బాగానే ఉంది కదా. మా చెల్లి మ్యారేజ్ అయ్యేటప్పటికైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. సో అందువలన వీడియోస్ ఏమీ తీయలేదు. ఇలా ఫొటోస్ ఉంటే, పెళ్లి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉంటే నేను ఇలా అప్లోడ్ చేశాను. సో ఈ సారీ వచ్చేసి పెళ్లి రోజు మార్నింగ్ కట్టుకున్నాను. ఈ సారీ మధ్యాహ్నంకి అయితే వేరే సారీ కట్టుకున్నాను. సో ఇది వచ్చేసి మార్నింగ్ లుక్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడైతే పెళ్లి తలంబ్రాలు వేసుకున్నది చూసేయండి.
సో చూసారు కదా, ఈ తలంబ్రాలు వేసుకున్న ఒక్క వీడియోనే నా దగ్గర ఉంది. మిగతావన్నీ ఫొటోసే ఉన్నాయి. నెక్స్ట్ తాళి కట్టింది కూడా నేను ఫొటోసే తీసాను కానీ వీడియో తీయలేదు. సో అప్పటికి అంత ఐడియా కూడా నాకు లేదు. ఇంకా చిలక గోరింకల్లాగా వాళ్ళిద్దరైతే తలంబ్రాలు చాలా ఎక్కువ టైమే వేసుకున్నారు. పెళ్ళిలో అదొక సరదా అనమాట. సో మనకు పెళ్లి జరిగేటప్పుడు పంతులు బాబులు అయితే ఫుల్ యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా పెళ్లి హుషారుగానే జరుగుతుంది. ఎందుకంటే పెళ్లి చేసేటప్పుడు పంతులు బాబులు మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ ఉంటారు కదా. సో అట్లా జోక్స్ వేసేటప్పుడు అయితే మనం నవ్వుతూ ఉంటాం కదా. సో అలా హుషారుగా పెళ్ళి అయితే మంచిగా జరిగిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ కొడుకు తనైతే మా చిన్నన్నయ్య. మా పెద్దమ్మకి 2 అబ్బాయిలు. సో తనేమో చిన్నన్నయ్య. సో తనైతే బావగారికి చెప్పులు వేయాలి కదా. సో అట్లా బావగారికి చెప్పులు వేసి గొడుగు అయితే వేసుకున్నారు. సో అట్లా వేసినందుకు కూడా బావగారు అయితే మనకు కట్నాలు ఇస్తారు కదా. పెళ్ళి అయితే మార్నింగ్ జరిగింది. సో లంచ్ టైంకి పెళ్ళి పూర్తయి ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా నైట్ అయ్యే టైంకి అయితే నేనైతే ఇంకా వేరే లెహంగా వేసుకున్నాను. ఎందుకంటే నైట్కి మళ్ళీ డీజే ఉంటుంది కదా. సో మా సైడ్ అయితే డీజే పెట్టారు మా చెల్లి పెళ్ళికి నైట్ టైము. మేమైతే అందరం ఇలా రెడీ అయిపోయాము. సో నైట్ టైమే కదా నేను సింపుల్గా లెహంగా వేసుకొని సింపుల్గా రెడీ అయిపోయాను. ఇంకా వీళ్ళు కూడా పెళ్లి కారులో కూర్చొని అలా డ్యాన్స్ వేస్తున్నారు కదా. డీజేలో డ్యాన్స్ వేస్తున్న వాళ్ళకి అలా చూస్తున్నారు. మా చిన్నోడు వచ్చేసి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నాడు. ఇంకా పెళ్ళైన 1 మంత్కి ఉగాది వచ్చింది కదా. సో ఉగాది సెలబ్రేషన్ చేసుకొని మేము కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో ఉగాదికి కొత్త అల్లుడికి అండ్ పాత అల్లుడికి అంటే మా హస్బెండ్కి మా అమ్మ అయితే పిలుపు చేసింది. సో ఉగాది సెలబ్రేషన్ వంటలు ఇవి. ఇంకా మేము నలుగురం అయితే భోజనం చేస్తాం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉగాదికి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మా చెల్లి పెళ్లి వీడియోస్ ఉంటే పెట్టమని చెప్పింది. సో నా దగ్గర ఉండే ఫొటోస్ అండ్ వీడియోస్ పెట్టాను. ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ అయిపోయింది. సో నేను డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దోశలు వేయాలనుకుంటున్నాను నైట్కి అయితే. దోశ పిండి ఇలా రెడీ చేసి ఇందులో సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకుంటున్నాను. కాసేపు అలానే పెట్టిస్తే దోశలు అయితే మంచిగా వస్తాయి కదా. సో అలానే మూత పెట్టి కాసేపు ఉంచేసాను. సో ఫ్రెండ్స్ మా ఊర్లో హుషారుగా అమ్మవారి పూజలు అనేసి ఒక వీడియో పెట్టాను కదా నేనైతే మొన్న వారాలు జరిగిన వీడియో. సో ఆ వీడియోలో వచ్చేసి నేనేమో అమ్మవారికి అట్లు వేశాను. అదే రాగిపిండితో అట్లు వేశాను కదా. అమ్మవారికి అట్లు వేసేటప్పుడు ఇలా నేను దోశలా వేయకుండా అలానే ముద్దగా వేసాను ఆ అట్లు అయితే. సో ఆ అట్లు వీడియో చూసి మా రాజన్నయ్య అయితే ఆ నెక్స్ట్ డే కాల్ చేసి నీకు అట్లు వేయడం రాదమ్మా అని అడిగాడు. నేనైతే నవ్వుకున్నాను. నిజంగా అట్లు వేయడం రాకపోవడం కాదన్నయ్య, అమ్మవారికి అలానే వేస్తాము అని చెప్పాను. సో ఈ వీడియో చూస్తే మా అన్నయ్య మాత్రము దోశలు వేయడం నాకు వచ్చని అనుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను వేసేటట్లు కాకుండా అమ్మవారికి అయితే అలానే వేస్తాం కదా. సో నా వంట కూడా పూర్తి అయిపోయింది. సో మా నలుగురికి అయితే నేను దోశలు వేసుకున్నాను. వేడిగా పొగలు కూడా వస్తున్నాయి దోశలు అయితే. ఇంకా దోశలు అయితే పూర్తయ్యాయి కదా. ఇప్పుడైతే నేను చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీలు అండ్ కొబ్బరి చేయాలనుకుంటున్నాను. ఇక్కడైతే పోపు వేసుకొని కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై అయ్యాక అందులో అయితే ఇలా పల్లీలు వేసుకొని ఇవి కూడా బాగా వేగాక ఇంకా ఆఫ్ చేసేస్తాను. ఈ 2 మిక్స్ చేసే చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా హెల్దీ కూడా. కొంతమంది నువ్వులతో తయారు చేస్తూ ఉంటారు చట్నీ అయితే. సో నువ్వులతో అయితే నాకు అంతగా నచ్చదు. ఇంకా డాల్పప్పుతో కూడా చట్నీ తయారు చేస్తూ ఉంటారు. సో నాకు ఇంకా దోశలు వేయగా అయితే ఈ దోశ పిండి అయితే మిగిలింది. సో నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. ఇంకెక్కడ వచ్చేసి మా పెద్దోడైతే బుక్స్లు చదువుతున్నాడో లేదో కానీ 4 వైపులా 4 బుక్స్లు పెట్టేసి అయితే చదివేస్తున్నాడు తెగ. నేను ఇంకా వీడియో తీస్తున్నాను. వాడికి వీడియో నచ్చదు కదా. సో అందుకోసం అలాగ అవుతున్నాడు. చిన్నోడైతే వీడియోస్ అనగానే పరిగెట్టుకుంటూ వస్తాడు. బట్ వీడికి వీడియోస్ నచ్చవు కదా, అందుకే అలా అవుతున్నాడు. నేను వీడియోస్ తీస్తున్నానని బుక్తో అలా మూసుకుంటూ చదువుతున్నాడు వీడైతే. మా పెద్దోడికి వీడియోస్ నచ్చవు కానీ చదువు అయితే బాగానే చదువుతాడు. మా చిన్నోడికి వీడియోస్ పిచ్చి కానీ వీడు బాగానే చదువుతాడు. బట్ 100 బెక్కులు బెక్కుతాడండి. నాకు ఇక్కడ చెప్పడానికి చూడండి ఎన్నిసార్లు అసలు చెప్పాడో అసలు. ఇంకా మార్నింగ్ లేచాక ఫ్రెష్ అయిపోయి ఇంక నిన్నటి దోశ పిండి ఉంది కదా. సో దోశలు వేసి ఇచ్చిస్తే వీళ్ళైతే తినేసి స్కూల్కి అయితే బయలుదేరిపోయారు. వీడియో తీస్తున్నానని అలా ముఖం మూసుకున్నాడు. సో ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.